నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ దండయాత్ర 10 ఏళ్లలో ఎప్పుడూ లేని పర్ఫార్మెన్స్ జోరు ఇక ఆధునిక ప్రపంచంలో యుద్ధ తంత్రం మారుతోంది ఈ రెండు టాపిక్స్ పై ఇవాల్టి స్పెషల్ ఫోకస్ చూద్దాం చరిత్ర సృష్టించాలన్న మేమే చరిత్ర తిరగరాయాలన్న మేమే పిచ్ ఏదైనా ప్రత్యర్థి ఎవరైనా దబిడి దిబిడే ఇప్పటి వరకు ఒక లెక్క ఈ సీజన్ ఇంకో లెక్క ఓవర్స్ కే లిమిట్ రన్స్ కి కాదంటోంది ఎస్ఆర్హెచ్ రెండు క్లైమోర్ మెన్లు పేలితే ఎలా ఉంటుందో తెలుసా అచ్చన్ ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ బ్యాటింగ్ అలాగే ఉంటోంది ఆ జోడీ సృష్టించే విధ్వంసానికి ప్రత్యర్థి పరేషాన్ అయిపోతున్నాడు పొట్టి క్రికెట్ టైటిల్ ఫైట్ లో శివాలెత్తిపోతున్నారు సన్ రైజర్స్ బ్యాట్స్మెన్ అందుకే ఇప్పుడు ఎస్ఆర్హెచ్ అంటే ఐపీఎల్ ఫ్రాంచైజీ అనుకుంటివా కాదు ఇట్స్ బ్రాండ్ ఆఫ్ ఎమోషన్ అంటోంది సన్ రైజర్స్ టీమ్ ప్రత్యర్థి ఎవరైనా పిచ్ ఏదైనా తగ్గేదేలే టైటిల్ పోరులో సన్ రైజర్స్ రైజింగ్ పరుగుల మోత రికార్డుల మీద రికార్డులు ఏదోలాగా ఆడటానికి రాలేదు రికార్డులు క్రియేట్ చేయడానికే వచ్చాం 50 మంది గన్స్ పట్టుకొని ఒకేసారి నడుచుకుంటూ వస్తే ఎలా ఉంటుందో తెలుసా అచ్చం ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ బ్యాటింగ్ వీర విహారంలా ఉంటుంది బౌలర్ ఎవరైనా బాల్ ఎలా వచ్చినా టార్గెట్ 11th మైల్ అంటున్నారు ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ యార్కరా షార్ట్ పిచ్ బాలా బంతి ఎలా వచ్చినా బౌండరీ దాటించడమే టార్గెట్ గా ప్రత్యర్థి బౌలర్లపై దండయాత్ర చేస్తున్నారు సన్ రైజర్స్ బ్యాట్స్మెన్ ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఈసారి ఐపీఎల్ బరిలోకి దిగిన సన్ రైజర్స్ అభిమానుల అంచనాలకు మించి పర్ఫామ్ చేస్తోంది వరుస ఓటములతో నిరాశలో ఉన్న ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తున్నారు సన్ రైజర్స్ బ్యాట్స్మెన్ అది హోమ్ గ్రౌండ్ అయినా ప్రత్యర్థి ఇలాఖా అయినా ఎస్ఆర్హెచ్ దరువు కంటిన్యూ అవుతూనే ఉంది లెక్కలేనంత తిక్క తిరుగులేని బ్యాటింగ్ తో ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ రికార్డులు క్రియేట్ చేస్తున్నారు ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ స్థాయిలో ఎప్పుడూ పర్ఫామ్ చేయలేదు సన్ రైజర్స్ ఓసారి కప్పు కొట్టినా ఇంత విధ్వంసకర బ్యాటింగ్ మాత్రం ఫస్ట్ టైం అనే చెప్పొచ్చు 10 ఏళ్లలో 6 సార్లు ప్లే ఆఫ్స్ లోకి వెళ్ళింది 2 సార్లు ఫైనల్స్ కు చేరుకొని ఓసారి విన్నర్ గా ఇంకోసారి రన్నర్ గా నిలిచింది వరుసగా 3 సీజన్లలో లీగ్ దశలోనే ఐపీఎల్ ఫైట్ ను ముగించింది సన్ రైజర్స్ ఈసారి మాత్రం పాయింట్ల పట్టికలో టాప్ లో నిలుస్తూ వస్తోంది 10 ఏళ్లలో 2016లో ఒక్కసారి విజేతగా నిలిచింది ఎస్ఆర్హెచ్ ఆ తర్వాత 2018లోనూ మంచి ప్రదర్శన కనిపించినా టైటిల్ పోర్లో రన్నర్ అప్ గా ఉండిపోయింది 2018 వరకు అత్యంత నిలకడగా ఆడే జట్టుగా సైలెంట్ గా ప్లే ఆఫ్స్ చేరే టీమ్ గా గుర్తింపు పొందిన సన్ రైజర్స్ ఆ తర్వాత పట్టును కోల్పోతూ వచ్చింది రెండు 2019-2020లో ప్లే ఆఫ్స్ లోనే ఇంటికి వెనుదిరిగింది సన్ రైజర్స్ గత 3 సీజన్లలో అయితే లైటర్ వేలోనే ఎస్ఆర్హెచ్ ఆట తీరు కొనసాగింది ఇక ఐపీఎల్ సన్ రైజర్స్ ది పేరుకే ఫ్రాంచైజీగా ఉండిపోతుందన్న అంచనాలు ఉండేవి 8-8-10 గత 3 ఐపీఎల్ సీజన్ల పాయింట్ల పట్టికలో వరుసగా సన్ రైజర్స్ హైదరాబాద్ స్థానాలు ఇవి 2020లో డేవిడ్ వార్నర్ సారథ్యంలో 3వ స్థానంలో నిలిచిన తరువాత టీం మళ్లీ కోలుకోలేదు 2021లో డేవిడ్ వార్నర్ను 8 మ్యాచ్లకే పరిమితం చేసిన టీం మేనేజ్మెంట్ ఆ తర్వాత ఎన్ని ప్రయోగాలు చేసినా కలిసి రాలేదు 2023లో అయితే మరీ ఘోరంగా 4 విజయాలే సాధించింది ఎస్ఆర్హెచ్ ఫారిన్ ప్లేయర్లు చెప్పుకోదగ్గట్లుగా ఆడిన ఇండియన్ క్రికెటర్లు ఎవ్వరూ గత 3 సీజన్లలో ఎస్ఆర్హెచ్ ను గెలిపించలేకపోయారు వరుసగా 2021-22 రెండు సీజన్లలో ఫెయిల్ అయిన ఎస్ఆర్హెచ్ 2023 సీజన్లోనే కోచ్ కెప్టెన్లతో సహా పూర్తి ప్రక్షాళన చేసింది ఆ సీజన్లో పెద్దగా రాణించలేకపోయినా 2 ఏళ్లుగా బ్యాటింగ్ డెప్త్ ను పెంచుకుంటూ వస్తోంది సన్ రైజర్స్ ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మతో పాటు ఆర్డర్ ను సిద్ధం చేసుకుంది అబ్దుల్ సమద్ షాబాద్ అహ్మద్ హెన్రిచ్ క్లాసన్లతో మిడిల్ ఆర్డర్ ను బలంగా తీర్చిదిద్దింది నితీష్ కుమార్ ను కలుపుకుంటే సన్ రైజర్స్ కు స్ట్రాంగ్ బ్యాటింగ్ ఆర్డర్ ఉంది ఇప్పుడున్నటువంటి ఫామ్ నేచురల్ గానే కాన్ఫిడెన్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది కాబట్టి
ఏ టీం అయినా సరే ఎస్ఆర్హెచ్ని ఓడించడం అనేటువంటిది కొంచెం కష్టమయ్యేటువంటి విషయం. ఈ తరుణంలో చూస్తే కనుక వై నాట్ నౌ, ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ఎందుకు టైటిల్ గెలవదు అనేటువంటి క్వశ్చన్ అందరిలోనూ మెదులుతూ ఉంది. నిజంగానే అది జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే హేమంగ్ బదాని లాంటి స్టైలిష్ బ్యాట్స్మెన్ బ్యాటింగ్ కోచ్గా ఉన్నటువంటి సందర్భం కావచ్చు, లేకపోతే ముత్తయ్య మురళీధరన్ లాంటి ద వరల్డ్ హైయెస్ట్ వికెట్ టేకర్ రికార్డ్ హోల్డర్. ఎప్పుడూ బౌలింగ్ పైనే ఆశలు పెట్టుకుని రంగంలోకి దిగేది ఎస్ఆర్హెచ్. బట్ చేంజ్, ఈసారి రూటు మార్చారు సన్ రైజర్స్ బ్యాట్స్మెన్. బౌలర్లపైన ప్రెషర్ లేకుండా చేస్తున్నారు. ప్రత్యర్థికే టార్గెట్ గా ఎక్కువిస్తే సరిపోలా అన్నట్లుగా చేస్ చెయ్యాలంటేనే భయపడేంత టార్గెట్ ను ప్రత్యర్థి ముందు పెడుతున్నారు ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్. దాంతో బౌలర్లపైన ఒత్తిడి తగ్గిపోతుంది. వికెట్లు తీయాలనే టెన్షన్ లేకుండా పరుగులు కట్టడి చేయడం వరకే ఫోకస్ చేస్తే సరిపోయేలా చేస్తున్నారు ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్. మీరు మారిపోయారు సార్, అప్పటిలాగా ఆడట్లేదు. మీ ఆటకు హద్దే లేదు. అసలు ఇది సన్ రైజర్స్ జట్టేనా? బ్యాటింగ్లో తడబడుతూ బౌలింగ్ పైనే ఆధారపడుతూ సాగిన టీం ఇదేనా? హద్దులు లేని ఈ విధ్వంసం ఏంటి? అద్భుతమైన బ్యాటింగ్, రికార్డుల మీద రికార్డులతో మోత మోగిస్తోంది ఎస్ఆర్హెచ్. ఓ మ్యాచ్లో రికార్డ్ క్రియేట్ చేసి మరో మ్యాచ్లో తన రికార్డ్ని తానే బద్దలు కొడుతోంది సన్ రైజర్స్. ధనాదన్ షాట్లతో లైవ్ మ్యాచ్లోనే హైలైట్స్ చూసిన ఫీలింగ్ కల్పిస్తున్నారు ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్. అంచనాలు, హద్దులు లేని రికార్డులు, అదుర్సనిపించే విధ్వంసకర ఓపెనింగ్, ఫస్ట్ బాల్ నుంచే ఊచకోత. పాస్ట్ ఎలా ఉన్నా ప్రెజెంట్ మాత్రం వండర్ఫుల్. గత 3 సీజన్లలో అంతంత మాత్రంగానే పర్ఫామ్ చేసిన ఎస్ఆర్హెచ్ ఈసారి మాటల్లో చెప్పలేనంత లైవ్ మ్యాచ్ చూసినా తనివి తీరనంతగా రెచ్చిపోతోంది. బౌలర్లంటే భయం లేదు, ప్రత్యర్థి అంటే బెరుకు అసలే లేదు. ఒక మ్యాచ్లో అయితే అన్ని పరిస్థితులు కలిసొచ్చి అద్భుతమైన బ్యాటింగ్తో రికార్డు సృష్టించిందని అనుకోవచ్చు. అదే రికార్డును మరో మ్యాచ్లో బద్దలు కొడితే ఔరా అనొచ్చు. కానీ ప్రతి మ్యాచ్లోనూ అదే దూకుడు, ప్రతి ఇన్నింగ్స్లోనూ సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది సన్ రైజర్స్. T20లో 200 రన్స్ చేస్తేనే ప్రత్యర్థిగా పెద్ద టార్గెట్ అన్నట్లుగా ఉండేది. కానీ ఎస్ఆర్హెచ్ స్కోర్ బోర్డ్ చూసిన తర్వాత మాత్రం 200 పరుగులు చేయడం కూడా ఓ గొప్పేనా అనేలా ఉంది. అసలు ఏ మ్యాచ్లో కూడా 200కు లోపు స్కోర్ చేయడం లేదు సన్ రైజర్స్ టీం. మొదట బ్యాటింగ్ కు వచ్చిందంటే చాలు విధ్వంసమే. స్టేడియం ఊగిపోవాల్సిందే. 4లు 6లకు చేతులెత్తి ఎత్తి అంపైర్లు అలసిపోవాల్సిందే. డాన్స్ చేసి చీర్ గర్ల్స్ కు నీరసం రావాల్సిందే. పవర్ ప్లే అయినా మిడిల్ ఓవర్సా డెత్ ఓవర్సా అని లేదు. 4లు 6లతో హోరెత్తిస్తున్నారు సన్ రైజర్స్. సన్ రైజర్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిందంటే చాలు ప్రత్యర్థి టీంలకు భయం పుట్టిస్తోంది. బౌలింగ్ చేయాలంటేనే బౌలర్లు వణికిపోయే పరిస్థితి ఉంది. మన హోమ్ గ్రౌండ్ ఉప్పల్లో ఆడుతున్నామా, ప్రత్యర్థి స్టేడియంలో ఉన్నామా అనే తేడానే లేదు. ఎక్కడైనా ఒకటే బాదుడు బాదుతున్నారు ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్. ఉన్న ఫామ్ డెఫినెట్లీ టైటిల్ ఈ సంవత్సరం సాధించేలాగానే కనబడుతుంది సన్ రైజర్స్ హైదరాబాద్. అండ్ ఎందుకంటే చాలా అద్భుతంగా ఆడుతున్నారు. ఏ డిపార్ట్మెంట్లో కూడా వీక్నెస్ అనేది కనబడలేదు. అండ్ ఎవరిని తీసుకోవాలి అన్నటువంటి సమస్య ఇప్పుడు ఏర్పడింది. ముఖ్యంగా ఫిలిప్స్ లాంటి ప్లేయర్స్ దే ఆర్ బెంచ్కు పరిమితం అయిపోయారు. మాకు యాసన్కు ఛాన్స్ లేక అయిపోయింది సౌత్ ఆఫ్రికన్. అండ్ మయాంక్ అగ్రవాల్కి ఇప్పుడు ఎక్కడ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అతను ఆడిద్దామంటే కూడా ఇంపాక్ట్ ప్లేయర్గా ఛాన్స్ లేదు, త్రిపాఠికి ఛాన్స్ లేదు. సో అట్లా అందరూ సెట్ అయి ఉన్నారు, అందరూ కూడా ఫామ్లో ఉన్నారు. ముఖ్యంగా టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్, లోవర్ ఆర్డర్ అంతా కూడా ఫామ్లో ఉండడం అనేది చాలా అరుదుగా చూస్తుంది. ఈ సీజన్ ముందు సన్ రైజర్స్ ఒక్కసారి కూడా 231కి పైగా స్కోర్ చేయలేదు. కానీ ఈ సీజన్లో ఇప్పటికే 3 సార్లు 260 దాటేసింది. ముంబైతో జరిగిన మ్యాచ్లో 277 రన్స్ చేసిన టీంగా 11 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది సన్ రైజర్స్. బెంగళూరులో సునామీ సృష్టించి ఆర్సీబీ పైన ఏకంగా 287 పరుగులు చేసింది. ఇప్పుడు ఢిల్లీలో ఆరంభం చూస్తేనే 300 రన్స్ పక్కా అన్న అంచనాలు కనిపించాయి. పవర్ ప్లేలోనే వికెట్ లాస్ కాకుండా 125 రన్స్ చేసి ఆల్ టైమ్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది సన్ రైజర్స్. టీం ఈ రేంజ్ లో రాణించడానికి కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కీ రోల్ అని చెప్పొచ్చు. బ్యాటింగ్ ఆర్డర్ మరో రీజన్.
ఈ సీజన్తోనే సన్ రైజర్స్ తరపున తొలిసారి ఆడుతున్న ట్రావిస్ హెడ్ మామూలుగా రెచ్చిపోవడం లేదు. భారత యంగ్ ప్లేయర్ అభిషేక్ శర్మ విధ్వంసం వేరే లెవెల్. ఈ ఇద్దరూ కలిసి టీంకు సెన్సేషనల్ ఓపెనింగ్తో రికార్డ్ స్కోర్కు రూట్ వేస్తున్నారు. ఇప్పటికే ఓ సెంచరీ చేసిన హెడ్ 6 ఇన్నింగ్స్లో 324 రన్స్తో 216 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తున్నాడు. అభిషేక్ శర్మ 215కు పైగా స్ట్రైక్ రేట్తో 7 ఇన్నింగ్స్లో 257 పరుగులు సాధించాడు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ తర్వాత క్లాస్ ఇన్ బెస్ట్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటున్నాడు. 7 ఇన్నింగ్స్ లో 198 స్ట్రైక్ రేట్ తో 268 రన్స్ తో కొనసాగుతున్నాడు. తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి 3 ఇన్నింగ్స్ లో 159 స్ట్రైక్ రేట్ తో 115 రన్స్ చేశాడు. షాబాద్ అహ్మద్ 5 ఇన్నింగ్స్ లో 161 స్ట్రైక్ రేట్ తో 129 రన్స్ సాధించాడు. ఇక ఫినిషర్ గా సమద్ 5 ఇన్నింగ్స్ లో 119 రన్స్ తో 216 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తున్నాడు. ఇప్పుడున్నటువంటి ఫాము న్యాచురల్గానే కాన్ఫిడెన్స్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది కాబట్టి ఏ టీం అయినా సరే ఎస్ఆర్హెచ్ని ఓడించడం అనేటువంటిది కొంచెం కష్టమయ్యేటువంటి విషయం. ఈ తరుణంలో చూస్తే కనుక వై నాట్ నౌ, ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ఎందుకు టైటిల్ గెలవదు అనేటువంటి క్వశ్చన్ అందరిలోనూ మెదులుతూ ఉంది. నిజంగానే అది జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే హేమంగ్ బదాని లాంటి స్టైలిష్ బ్యాట్స్మెన్ బ్యాటింగ్ కోచ్గా ఉన్నటువంటి సందర్భం కావచ్చు, లేకపోతే ముత్తయ్య మురళీధరన్ లాంటి ద వరల్డ్ హైయెస్ట్ వికెట్ టేకర్ రికార్డ్ హోల్డర్. ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో అయితే కనుక 125 ఇన్ ది పవర్ ప్లే వితౌట్ ఎనీ లాస్ ఆఫ్ ది వికెట్. సో వీటి కారణాలు ఏంటి అంటే ఆటగాళ్ళకి ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చేసి ఆడించటం ఒక ఇది. ఎందుకంటే ఎప్పుడైతే డౌన్ ది ఆర్డర్ ఈవెన్ మార్క్రమ్, క్లాసెన్, షాబాజ్ అహ్మద్, అబ్దుల్ సమద్, ఈవెన్ నితీష్ కుమార్ రెడ్డి, సో ఇలాంటి ఫైర్ గన్స్ ఇంకా వెనకాల ఉన్నాయి బ్యాకప్లో అనేటువంటిది కాన్ఫిడెన్స్ ఓపెనర్స్కి కలుగుతుందో ఆటోమేటిక్గా వాళ్ళు ఫ్రీ హ్యాండ్ తోటి ఆడేటువంటి అవకాశం ఉంటుంది. ఈ సీజన్లో ఎంటర్టైన్మెంట్ ను వేరే లెవెల్ కు తీసుకెళ్తున్నారు సన్ రైజర్స్. గత సీజన్ల కంటే ఈసారి వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ తో రాణిస్తూ ఉండడంతో ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. గత సీజన్లో ఎప్పుడైనా సన్ రైజర్స్ ఓడితే విన్ ఆర్ లూజ్ వీఆర్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అని స్టేటస్లు పెట్టుకునేవారు ఫ్యాన్స్. కానీ ఈసారి మీమ్స్ తో రెచ్చిపోతున్నారు. సన్ రైజర్స్ ఓనర్ కావ్య స్మైల్ కోసమైనా గెలవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఎస్ఆర్హెచ్ మీద వస్తున్న మీమ్ ఒక్కో అద్భుతం. స్పెషల్ ఫోకస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.